ఆయుర్వేద రంగంలో అపార అనుభవం గల శ్రీ ధేనుకొండ హరిప్రసాద్ గారి పర్యవేక్షణలో శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ మరియు ఆయుర్వేద మెడికల్స్ నారాయణ బాలికల జూనియర్ కాలేజీ ప్రక్కన లాయర్పేట పోస్టాఫీస్ రోడ్, ఒంగోలు. ప్రాచీన కేరళీయ ఆయుర్వేదం సుదీర్ఘ అనుభవం కలిగిన కేరళ ఆయుర్వేద నిపుణులు కలిగిన శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్. అభ్యంగం, ఉద్వర్తనం, పడికిలి, శిరోధార, పిడిచిత్, పీచు, కటివస్తి, పురావస్తి, నాభివస్తి, జాన్వస్తి, గ్రీవవస్తి, నస్యం, వమనం, విరోచనం, వస్తి మొదలగు ప్రాచీన కేరళీయ ఆయుర్వేద చికిత్స విధానాలు మరియు వివిధ శారీరక మానసిక సమస్యలకు చక్కని శాశ్వత పరిష్కారం కొరకు సంప్రదించండి. శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ మరియు ఆయుర్వేద మెడికల్స్ నారాయణ బాలికల జూనియర్ కాలేజీ ప్రక్కన లాయర్పేట పోస్టాఫీస్ రోడ్, ఒంగోలు. సమావేశం అంటేనే 2-3 పార్టీలు కూర్చొని ఎలా పనిచేయాలో ముందుకెళ్ళడం. ముందు జనసేన సమన్వయకర్తగా నా విధి విధానాన్ని నేను చెప్తాను. జనసేన తెలుగుదేశం పొత్తు ఏర్పడిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఎక్కడ ఏ గ్రామంలో కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని కలుపుకుంటూ ముందుకెడుతూ ప్రతి మండలంలో రైతు పాదయాత్రలు నిర్వహిస్తూ ఆ రైతు పాదయాత్రలో భాగంగా తెలుగుదేశాన్ని జనసేనని సమ్మిళితం చేస్తూ మేము కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకెళ్ళాము. మాకెక్కడ ఎటువంటి పొరాపత్యాలు లేకుండా సమైక్యంగా వెళ్ళటానికి గౌరవనీయులు శ్రీ విజయ్ కుమార్ గారి తోడ్పాటు మాకెంతో ఉంది కాబట్టి ఆ విధంగా వెళ్ళగలిగాం. ఇక్కడ ఈ గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీ కలయిక అంటే 2 బలమైన శక్తుల కలయిక వైసీపీని తరిమివేయటానికి ఇంతకు మించిన అవకాశం ఈ గ్రామానికి, ఈ పార్టీల నాయకత్వానికి ముందు రాబోదు. జనసేన పార్టీ పనిచేసే విధానం చెప్తున్నా. మా జనసేన పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గంలో బలంగా ఉన్న చోట మరింత బలంగా, బలహీనంగా ఉన్న చోట టీడీపీ శ్రేణులతో కలిసి వెళ్ళండి నేను తెలియజేశాను. అదేవిధంగా బలంగా ఉన్న చోట బలంగా వెళ్తున్నాం, తక్కువ బలం ఉన్న చోట టీడీపీ నాయకత్వానికి మా క్యాడర్ని అప్పగించి వీళ్ళ చేత సాధ్యంత వరకు ఓట్లు ఎంచుకునే విధానాన్ని మీరే చూసుకోండి అని చెప్తున్నాం. ఇకపోతే ఇక్కడ కందుకూరి బాబు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైట్ పేపర్, ఈ వైట్ పేపర్ మీద ఏ చిన్న రిమార్కు లేదు, రెడ్ ఇంకు లేదు, బ్లాక్ ఇంకు లేదు. ఈ వైట్ పేపర్ ఏం చేయబోతుందో మీ అందరికీ చెప్తాం. మీకందరకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, మీకున్నటువంటి ఇగోలను పక్కన పెట్టండి, కలిసి పనిచేయడానికి సహకరించండి. ఇక్కడ ఎటువంటి చిన్న లోపం జరిగినా ఇది చిన్న గ్రామం కాదు, 18,000 పైబడిన ఓట్లున్న గ్రామం. దాదాపు 89 పాలెలు ఉన్నాయి ఈ గ్రామంలో. పేరు చెప్పమన్నా వరుసగా చెప్తా. 89 గ్రామాల సమ్మిళితం పేర్నమిట్ట గ్రామం. దీన్ని మర్చిపోవద్దు. ఏ మాదాస్పాలెమో, ఏ రెడ్లు బజారో, ఏ కమ్మపాలెమో, ఏ కాంట్ల బజార్తో కూడుకుంది, కిలారోడ బజార్తో కూడుకుంది కాదు. ఇది 89 విలేజ్ అంటే పాలాలు ఉన్నాయి. ఈ 89 పాలాలను కలిపితేనే పేర్నమిట్ట తర్వాత 18,000 ఓట్లు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పనిచేయాలి, ఎక్కడ ఎవరెవరు పనిచేయాలి, ఒక కీలకమైన సమావేశాన్ని విజయ్ కుమార్ గారిని ఏర్పాటు చేసి ఈ 18,000 ఓట్లని తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వేయించుకునేలా విజయ్ కుమార్ గారే ముందుండి అక్కడ కూర్చుంటే ఏదో అవుతుంది. ఎక్కడ కూర్చున్నా జనసేన వాడు, తెలుగుదేశం ఏ కార్యకర్తలు ఏంటి నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వేంటి ఎక్కడున్నావు, అది ఇక్కడ మెజార్టీ వస్తుంది. దీన్ని మనసెరిగి కష్టపడేవాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని నేను ఈ ఆత్మవిశ్వాసం అందరికీ చెప్పేది ఏంటంటే కలిసి మెలిసి ఈ సమావేశము ఎందుకు పెట్టామో అనేది కందుకూరి బాబు గారు క్లియర్గా చెప్పారు. ఉద్దేశం ఏంటిదంటే 3 పార్టీలు కలిసి పనిచేసి ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి విజయ్ కుమార్కి ఓటేయమని కోరడానికి ఈ సమావేశం. దాని తర్వాత
ప్రతి ఒక్కరు మనం కలిసి ముందుకు వెళ్ళాలా. 3 పార్టీ వాళ్ళు తెలిసిన ఎగోలు పక్కన పెట్టి గెలుపు కోసం మనందరం ప్రయత్నించాలా. ఇంకొక విషయం ఏంటంటే కందుకూరు బాబు గారు చెప్పినట్టు పేర్లమిట్ట అనేది ఒక పేర్లమిట్ట కాదు, సగం సంతనూతలపాడు మండలం 18,000 ఓట్లు ఉన్నాయంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉన్నట్టు లెక్క. అంటే ఒక 18 గ్రామాలతో సమానం. మామూలుగా 1000 ఓట్లు ఉంటే ఒక 18 గ్రామాలతో సమానం. అందుకని పేర్లమిట్ట అనేది చాలా ముఖ్యమైనది మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఫస్ట్ నుంచి చూసుకుంటా వస్తూ ఉంటే ఎప్పుడో ఇంటిరాబాద్ గారి టైంలో ఏదన్నా మెజార్టీ వచ్చిందేమో కానీ దాని తర్వాత ఇక్కడ రాలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మంచి మెజార్టీ తెచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఇక్కడ పనిచేసి ఇక్కడ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే మనం ఎన్ని మాట్లాడినా మనం ఎంత పెద్ద లీడర్లు అనుకున్నా చివరికి మామూలుగా ఊరు సామాన్లు చెప్పేది ఇంట్లో గెలుచుకొని అందరూ ఊరి మీద వేయాలమంటారు. మన పార్లమెంట్లో మనం సరిగ్గా ఓట్లు వేయించుకోకుండా ఊళ్ళో బట్టి మనం ఎన్ని కథలు చెప్తే కానీ ఏదో మామూలుగా ఏంటిది దాని అంటే సంస్కారం కాబట్టి ఇంటర్ కానీ నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎక్కడైనా మంచి ఇద్దరు చూస్తుంటే -800 వచ్చి చాలా కప్పులు చెప్తా ఉంటే మళ్ళీ చెప్తున్నట్లే అనుకుంటాం లోపల. మాటలు ఎక్కువ పని తక్కువ. అందుకని ఈరోజు పూర్తిగా అర్థమవుతుంది ఖచ్చితంగా మెజారిటీ పార్లమెంట్లో వస్తుంది. అందుకని ఈ అవకాశాన్ని మనందరం తీసుకుని వచ్చి ఒకసారి ఒక ఊపు వస్తే అది ఇంకా ఒక 2-3 ఎలక్షన్లకి వెళ్తుంది. అందుకని ఈ ఊపు ఎందుకంటే జనాల్లో చేంజ్ ఉంది, అది క్లియర్గా కనపడుతుంది. మనలో కూడా కొన్ని చిన్న మార్పులు అడ్జస్ట్మెంట్లు ఉంటే బ్రహ్మాండంగా మెజార్టీ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటి అంటే ప్రైవేట్ గా మనం చాలా డిస్కషన్లు చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ లీడర్లు, జనసేన వాళ్ళు, అందరు బీజేపీ వాళ్ళు కూడా ప్రైవేట్ గా ఎన్నో విషయాలు మాట్లాడారు. అన్ని విషయాలు తెలుసు. ఇక్కడ అన్ని కరెక్ట్ గా ఇంతకుముందు జరిగాయని నేనైతే చెప్పను, కానీ అన్ని విషయాలు తెలుసుకుని రాబోయేలో అలాంటి ఇబ్బందులు జరగకుండా ముందుకు వెళ్దామని నేను తెలియజేస్తా ఉన్నాను. కొంతమందికి అనుకునే విధంగా తెలుసు తెలియకుండా కొన్ని విషయాలు జరిగాయి. ఇవన్నీ ఏం జరగకుండా అందరినీ కలుపుకొని ముందరికి వెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఒకటి ఏంటంటే నేను క్లియర్గా చెప్తా ఉన్నాను, నాకు ఎలాంటి దేశం ఎవరి మీద ఉండదు. పనిచేసినోడుకి నేను అతనికి ఆదరణ ఉండటం, ముందు ఎంత ముందుకు వస్తే అంత సహకరించాలనేది నా ఉద్దేశం. కొన్నిసార్లు ఏంటంటే ఏదేదో మాటలు ఏమి కొంతమంది మన దగ్గరకు రాదు. నేనేమనుకుంటానంటే నేను మామూలు సింపుల్గా ఆలోచించేవాడు, సార్ ఏదో పనులు ఏదో ఉన్నాయో ముందు పని చేపిస్తున్నాలే అనుకుంటాం. మనం నాకేంటంటే బై నేచర్ ఒత్తిడి చేసే అలవాటు లేదు. నా మీద అభిమానం ఉంటే వాళ్ళకే వాళ్ళు చేసి చేస్తారనే ఉద్దేశం. కానీ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మాట్లాడుతున్నారు మీరు ఏమన్నా, ఎందుకంటే మనుషులకి అందరూ మనలాగా ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఏంటి నేను నాయకుడిని, నా దగ్గర వచ్చి 2 మాట్లాడలేదు, నేను రాలేదని నన్ను అడగలేదు అని ఇలాంటివి ఉంటాయి. కానీ నేను పెరిగిన వాతావరణం ఏంటిదంటే ఎవరు ముందుకు వస్తే వాళ్ళతో కలిసిపోతాం. ఎవరికైనా ఇష్టం లేకపోతే ఏదో బాధలు ఉన్నాయి, నాకు తెలియని బాధలు అన్నీ రూల్ చేస్తే, కానీ అది రాజకీయాలు అంత కరెక్ట్ కాదేమో ఇప్పుడు అనిపిస్తూ ఉంది. సరే అది కూడా మనం అన్ని చేంజ్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా అందరికీ ఇప్పుడు జగన్నే మార్చాలంటున్నాము. మేము కూడా కొద్దిగా మారాలి కదా. తప్పు మాట్లాడాలి. ఒక విషయం మీకు తెలియదు ఏంటంటే చెప్తా ఉన్నాను, పార్లమెంట్లో అనేక మంచి పనులు చేశారు. అంటే కొన్ని విషయాలు చాలా రోడ్లు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ చాలా సిమెంట్ రోడ్లు చేయించాము. పీర్ల మాన్యం 10 కోట్లు ఒకేసారి చేయించాము. దాని తర్వాత పీర్ల మాన్యంలో ఆ రోజు మహేందర్ రెడ్డి మనుషులు ఉన్నప్పుడు ఆయన ఫైటింగ్ చేసి ఇదేదో ఇది లేదు అది లేదంటే మట్టి రోడ్లు వేయించాము, కాలువలు వేయించాము. దాని తర్వాత ఫస్ట్ ఏంటంటే సార్ మా సీసీ రోడ్లు కావాలన్నా అంటే ఆయన మట్టి రోడ్ వేసిన తర్వాత ఇంత మట్టి రోడ్లు ఏంటి, ఈ నీళ్లు లైలా తుఫాన్లో మట్టి రోడ్లు వేయకపోతే ఎలాగే కరెక్ట్ కాదంటే మట్టి రోడ్లు వేసాడు. నువ్వు మట్టి రోడ్లు వేసిన తర్వాత అది ఇంపుకున్న తర్వాత దాని తార్ రోడ్ అని వేయచ్చు, సిమెంట్ రోడ్ అని వేయచ్చు, లేకపోతే నీకు డబ్బులు లేకపోతే బంగారం రోడ్ అని వేయచ్చు. అందుకని ఏంటంటే అలాగే ఉద్యోగంగా వెళ్ళేసి మనం చేసిన పనులు. దాని తర్వాత
నేను ఈ సందర్భంగా మీ అందరికీ ముఖ్యంగా తెలియజేస్తాను. ఏంటిదంటే ఇక్కడ డబుల్ రోడ్ ఉంది. పేర్లమెట్ల నుంచి అక్కడ వరకు డబుల్ రోడ్ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో 21 కిలోమీటర్లు ఉంటే దగ్గర దగ్గర 19 కిలోమీటర్లు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ. ఇది నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ఫైటింగ్ చేసి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు శాంక్షన్ చేశారు. అంటే దీనివల్ల ఎంత ఉపయోగపడిందో మీ అందరికీ తెలుసు. ఎన్ని యాక్సిడెంట్ తప్పాయో మీ అందరికీ తెలుసు. అంటే ఒక మంచి రోడ్డు వేసినప్పుడు ఎంతమంది జీవితాలు కాపాడాం. లేకపోతే ఈ డివైడర్ లేకపోయినా ఈ పెద్ద రోడ్డు ఎన్ని యాక్సిడెంట్ ఎంతమంది చనిపోయేవారు మీ అందరికీ తెలుసు. రెండో విషయానికి వస్తే ఈ చుట్టుపక్కల ఉన్న దీని రోడ్డు వల్ల ఎంత రియల్ ఎస్టేట్ పెరిగింది కూడా మనందరికీ తెలుసు. ఇవన్నీ ఏంటిదంటే తెలియకుండా ఎన్నో అభివృద్ధి చేశాము. రాబోయే కాలంలో కూడా పేర్లమెట్లలో నీటి సమస్య ఉంది. పోయినసారి అదే ట్యాంకు కూడా చాలా కట్టాము. ఈసారి ఒంగోలు మున్సిపాలిటీలో పేర్లమెట్ల మనందరిది కలిసి 150 కోట్లతో పెట్టాము. అది వాళ్ళు చాలాగా చేయలేదు. ఈసారి వచ్చిన వెంటనే అవన్నీ చేసి నీటి సమస్యను పూర్తిగా తీసి ఇతర ఏ సమస్యలు ఉన్నా కానీ సమస్యలు తీరుతుంది. దాంట్లో కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న చెరువు పక్కన పేర్లమెట్ల చెరువు కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా కన్వర్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న నీళ్ళని నీటి వసతిని బాగా చేసి ఇబ్బంది లేకుండా చేస్తాం. నీటి విశేషాన్ని చేసిన తర్వాత ఒక వాకింగ్ ట్రాక్ కూడా బండి వేసి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తుంది. ఒకటి మీ అందరికీ తెలియజేసేది అంటే పేర్లమెట్ల అభివృద్ధి కోసం బీద వరకు వాటల కోసం చాలా మంది కొన్ని నిర్ణయాలు జరిగిన విషయాలు మాకు పూర్తిగా తెలుసు. వాటల కోసం కానీ ఏదైనా పూర్తిగా ఫైటింగ్ చేసి పేర్లమెట్ల వరకు నా వంతు కృషి ఇంతకుముందు ఏంటంటే మనం ఇన్ఛార్జిగా ఉండి కొద్దిగా అటు ఇటు తెలియని సమయంలో అంత కాన్సన్ట్రేషన్ పేర్లమెట్ల. ఈసారి పేర్లమెట్ల ప్రజలకి సంతనూతలపాడు నియోజకవర్గ ప్రతి ఓటర్కి మేము అండగా ఉండి వాళ్ళ పని ఖచ్చితంగా చేసి పెట్టి నా వంతు కృషి సంక్షేమ అభివృద్ధిలో ఇంకా బాగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ముగించే ముందర ఒకటే ఈ కొత్తపల్లి డోక ఇవన్నీ నేను ఒకటి మీ అందరికీ గుర్తు చేసేది ఏంటిదంటే ఒంగోలు ఒక రకంగా పెద్దదైనా కానీ హైదరాబాద్ కూడా చాలా పెద్దది. హైదరాబాద్కి అంత పెరిగే ఏరియా మంచి ఏరియా గచ్చిబౌలి. ఈ బిల్స్ అన్ని లేచిపోయింది. ఇప్పుడు అంటే గచ్చిబౌలి చూస్తా ఉన్నాం. అందుకని ఒంగోలుకి గచ్చిబౌలి ఏంటంటే మన ఏరియా. ఎందుకంటే నీళ్ళు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి. అక్కడంతా ఎదురు ముక్కుని ఎవరు ఇల్లు కూడా కట్టుకోరు. సో రాబోయే కాలంలో మంది గ్రోయింగ్ ఏరియా యూనివర్సిటీ ఉంది. అంతా రేపు ఎవరైనా రియల్ ఎస్టేట్ కూడా పెరిగేది మన ఎందుకంటే నీళ్ళు బాగుంటాయి అన్ని వచ్చేది. అటు సైడ్ అయితే అన్ని ముక్కుని ఇక్కడ మన దగ్గర అన్ని బాగానే ఉంటాయి. దేవుడు కూడా కానీ చేత అభిప్రాయాలన్నీ బాగానే ఉంటుంది. మీ అందరూ కృషి చేసి మనందరూ అభివృద్ధి చేద్దాం. నా వంతు కృషి ఎందుకంటే నాకు తెలిసిన అందరికీ అభివృద్ధి విషయంలో మనం అందరికన్నా ఉంది. అది ఎలా చేయాలో ఎలా చేయించుకోవాలో అది తెలుసు. ఖచ్చితంగా చేసి పెట్టి ప్రత్యేక దృష్టి పెట్టి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. రేపు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేది గ్యారంటీ. ఇబ్బంది లేదు. దాన్ని మనం ఏమన్నా గట్టిగా అడగాలంటే ఇందాక చెప్పినట్టు మనం కొన్ని ఓట్లు వేసుకొని 2 చూపించుకుంటే సార్ ఇన్ని రోజుల నుంచి ఇక్కడ జరగలేదు, మా వాళ్ళు బ్రహ్మాండంగా ఓట్లు వేశారు, అందుకని ఇది చేయాలా అది చేయాలా అడగడానికి కూడా నాకు మీ ఓట్ల ద్వారా నాకు శక్తి ఇచ్చినట్టు నేను అందరికీ తెలియజేస్తాను. అన్ని అద్భుతంగా ఉన్నాయి కాబట్టి లీడర్ అందరూ కొద్దిగా చేసి కలిసిపోయి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా, జగన్ ప్రభుత్వాన్ని అరాజక ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలని గుర్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలంటే విజయ్ కుమార్కి ఓటేసి గెలిపించాలి. అందుకని మీ అందరూ గట్టిగా పనిచేయాలని ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నాకు అతి ఇంటి రావడం విషయంలో అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది ఒకటి ప్రజలే దేవులు, సమాజమే దేవాలయం. అది పక్కా పాటించే వ్యక్తి నేను. ప్రజల దేవుళ్ళని నమ్ముకున్న వ్యక్తి నేను. అందుకని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు రేపు మీ అందరికీ పనిచేయడానికి, ప్రభుత్వంలో తలెత్తి తిరగడానికి, చంద్రబాబు నాయుడు గట్టిగా అడగడానికి మనం చేయాల్సింది ఒకటే ఒక పని. పార్లమెంట్లో మెజార్టీ కావాలి. అది ఖచ్చితంగా అన్ని సూచనలు కనపడుతున్న బడ్జెట్ వచ్చేటట్టు మనం అందరం కలిసి పనిచేసి తెచ్చుకొని రేపు మనందరం కలిసి
పని చేసుకొని మనందరూ అభివృద్ధి చెందామనే సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి సమయం కర్త మన కరెక్ట్ ప్రత్యేక ధన్యవాదాలు పెట్టి పెద్ద ఉదయ్ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. దాని తర్వాత రామారావు రాజు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, తెలుగుదేశం పార్టీలో ఏర్పాటు చేసినందుకు, తెలుగుదేశానికి ఇంకా బలపరచడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. పార్లమెంట్ లో ఖచ్చితంగా ఫలితం అనుకూలంగా శ్రీనివాస్ బాబు గారు మాట్లాడుతున్నారు. జగన్ ఈజ్ నో మోర్ అని చెప్పి ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం పక్కన కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్ర. పార్లమెంట్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్ష వహిస్తున్న కడిచెట్టి శ్రీనివాసరావు. మన గ్రామ 15 డివిజన్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి డివిజన్ నుంచి 10-12 మంది కార్యకర్తలు ఎదగకుండా బూత్ ఏజెంట్లుగా కానీ, అక్కడ స్లిప్పులు పంచే డిస్ట్రిబ్యూషన్కి కానీ, మన కార్యకర్తలను సమన్వయం చేయడానికి అన్నిటికీ గాను ఇక్కడ కమిటీని బూతులకి ఇంత 12 మంది దాకా మనుషులు ఏర్పాటు చేయడం. మేము ప్రధాన కార్యకర్తలందరినీ 15 బూతుల వారిని అందరికీ ఆహ్వానం చేయడం జరిగింది. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మన విశిష్ట అతిథిగా వచ్చినటువంటి సంతనూతనపాడు ఉమ్మడి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి డిఎన్ కుమార్ గారికి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేటువంటి పట్టుదలతోటి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని కష్టపడి పనిచేయవలసిందిగా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విజయ్ కుమార్ గారు తన ఉపన్యాసంలో ప్రతి కార్యకర్తని ఎట్లా చేయాలని, ప్రతి బూత్ వారిని ఎట్లా చేయాలనే దాని గురించి వివరిస్తారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఆల్రెడీ మనం అన్ని చెప్పుకొని ఉన్నాయి. మనకి కావాలంటే అంతకుముందు ఒకసారి బాలినేని వాసను వీళ్ళు వచ్చి సుధాకర్ బాబు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కంట ఎరుగు చుట్టం అనేది ఇష్టం ఉండదంట. వీళ్ళంట ఎరుగు తీసుకొచ్చారంట. 38 కోట్ల రూపాయలు పెట్టి విజయ్ కుమార్ సెంట్రల్ డివైస్ తోటి రోడ్లు, లైటింగ్ మొత్తం అన్ని కలిపేసి పేర్నమిట ఒంగోలు నుంచి మన కార్పొరేషన్ లిమిట్ లో ఉన్నటువంటి ఏలూరు డొంక దాకా రోడ్డు తీసుకొచ్చి ఆ లైట్లు అన్ని వేసిన తర్వాత చివరికి అన్ని ఏర్పాటు అయిన తర్వాత అది మన టైం కలిసి రాకపోయినప్పుడు మనం గవర్నమెంట్ రాకపోయినా వాళ్ళు వచ్చి దాన్ని ఓపెన్ చేసి మన చంద్రబాబు నాయుడు గారికంట వెలుతురు చుట్టానికి చేత కాదంట. ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎస్సీ సప్లాన్ విషయంలోకి వచ్చేసరికి ఇంచుమించుగా మన ఊర్లో 6 కోట్ల దాకా 5 సంవత్సరాల్లో 6 కోట్ల దాకా ఎస్సీ సప్లాన్ లోనే గ్రాంట్ తీసుకొచ్చి మన పార్లమెంట్ పంచాయతీలు డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారు. అదేవిధంగా కార్పొరేషన్ లో వచ్చేసరికి 4 డివిజన్లు ప్లస్ 2 సగం డివిజన్లు 6 డివిజన్లు మొత్తం కలిపి ఇప్పటి వరకు ఇంచుమించుగా గత 5 సంవత్సరాల్లో 40 కోట్ల రూపాయల దాకా నిధులతోటి అన్ని సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ రైల్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ అన్ని డెవలప్మెంట్ చేయడానికి జనార్దన్ గారు, విజయ్ కుమార్ ఇద్దరు కలిసి సమిష్టిగా కృషి చేసి మనకి కార్పొరేషన్ ఇట్లా ఉన్నాం కాబట్టి ఇద్దరు బాగా డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారు. అదేవిధంగా ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేసి ఈ రోజు ఇంచుమించుగా వాళ్ళని చెప్పనంటే వాళ్ళ గుండె మీద మేము ఏదో చేసామనేది కాదు. ప్రతి ఊర్లోకి పోతే ఎంత డెవలప్మెంట్ అయింది, ప్రతి బజారుకు పోతే ఎంత డెవలప్మెంట్ అయింది, వాళ్ళు ఎంత చేసింది అనేది ప్రతి ఒక్క కార్యకర్తకి ప్లస్ పార్లమెంట్ గ్రామ ప్రజలందరికీ తెలుసు. నూతలపాడు జిల్లా మన ప్రకాశం జిల్లాలో మొత్తం 12 కాన్స్టిట్యున్సీల్లో ప్రతి వ్యక్తికి ఎవరికైతే సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొస్తారో వాళ్ళకి ఆయన తీసుకొని పోయేటంటే గోతల మహిళలకు తెచ్చేవాళ్ళం అనమాట.
ఆ సేమ్ రిలీఫ్ ఫండ్ అప్లికేషన్స్ మొత్తం ఇక 4 దశలు చేయించి మళ్ళీ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇటువంటి వ్యక్తి విజయ్ గెలిపించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఒక నాంచారెడ్డి అవతల భూస్వాములు పోరాడుతున్నా కూడా మా పార్టీలో అందరూ పేదవాళ్ళవి, కార్యకర్తలు మేమే, నాయకులు మేమే, అందరం కూడా ఎవరికి వాళ్ళు ఎవరి జేబులో వాళ్ళు డబ్బులు వేసుకొని ప్రతి ఒక్కరు ప్రతి కార్యక్రమంలో ప్రతి ఎలక్షన్లో నీటి సంఘాల నుంచి వాళ్ళని స్కూల్ కమిటీలో కానీ అన్నింటిలో కూడా చాలా యాక్టివ్గా ఏ బజారులో ఆ బజారులు నాయకత్వం తీసుకొని బాగా చురుగ్గా పనిచేస్తా ఉన్నారు. గత ఎలక్షన్లో అసెంబ్లీలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వాతావరణం కూడా వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నన్ను చూడండి అని చెప్పి అంటాం. ఇవన్నిటి మీద అతనికి ఇక్కడ 1800 మెజార్టీ వచ్చింది. ఇలా ఈ చరిత్రలో ఎప్పుడు కూడా నాకు 40-50 సంవత్సరాల రాజకీయాల్లో తిరుగుతా ఉన్నాం. రుద్రయ్య గారు అయితే 60-70 సంవత్సరాలు తిరుగుతున్నారు. ఎంత పోటాపోటీ ఎలక్షన్ జరిగినా కూడా, లోకల్ బాడీలు ఎలక్షన్ జరిగినా కూడా లోకల్ బాడీలు అయితే ఎక్కువగా మనోళ్ళే గెలుస్తారు. వార్డు మెంబర్స్ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, నీటి సంఘాల ప్రెసిడెంట్లు కానీ, స్కూల్ కమిటీలు కానీ అన్నింటిలో కూడా వాస్తవంగా అంత పెద్ద పంచాయతీ సమతానగర్ నుంచి నాంచారెడ్డి పాలన దాకా కూడా ఉంటుంది. ఇంత పంచాయతీలో కూడా మనం ఒంగోలు దగ్గరలో ఉండి కూడా మనం ఒక రుద్రయ్య గారి దగ్గర మీటింగ్ పెడుతున్నాము. రాండి మన పార్టీ మీటింగ్ అంటే అన్ని ఏరియాల నుంచి అందరూ కూడా వస్తూ ఉంటారు. చురుగ్గా కార్యకర్తలు పనిచేస్తా ఉన్నారు. ఇది మన ఈ విజయ్ కుమార్ గారికి పోటీ పని చేస్తా ఉంది. లాస్ట్ టైం 1800 మెజార్టీ వచ్చింది, అదే వస్తుంది అని చెప్పి అంటా ఉన్నారు. దాన్ని మనం తిరగరాయాలి. మనం మెజార్టీగా మెజార్టీ 100-200 కానీ మెజార్టీ తీసుకొచ్చి విజయ్ కుమార్ ని పెద్ద ఊరేగింపు చేయాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇది తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఓడిపోయినా కూడా 15 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యున్సీలో కనిపెట్టుకొని ఉన్నారు. పాపం ఇక్కడ చాలా మంది కూడా ఎస్సీలు, బీసీలు ఉంటారు, మైనార్టీలు. వాస్తవంగా వైసీపీ చెప్పిన ఓట్లన్నీ కూడా ఎస్సీలు. మన గ్రామంలో పార్టీ పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా బాగుంది. మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తే సార్కి మనం మంచి మెజార్టీ ఇవ్వడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మనం ఎవరిని అడిగినా కూడా పార్టీలో ఇప్పుడు 100 మందిని అడిగితే 90 మంది పార్టీలో చేరుతూ ఉంటున్నారు. ఈ పరిస్థితి అనేది ఎప్పుడు కూడా అంటే నాకు తెలిసి నేను ఒక 35 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో, స్టూడెంట్ రాజకీయాల నుంచి మేము ఉన్నాం. కానీ ఈ రకంగా వన్ వే అనేది నేను ఇంతవరకు చూడలేదు. ఇది మనకి రాబో కాలంలో చాలా భయంకరమైనటువంటి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే మన యొక్క అభ్యర్థి విజయ్ కుమార్ గారు చాలా మంచి మనిషి. ఆయనకి ఏంటంటే అబద్ధం చెప్పడం కానీ, లేదంటే మనిషిని మాయ మాటలు చెప్పి మనిషిని ఒక మాయలో పెట్టడం కానీ తెలియదు. ఉన్నమాట ఉన్నట్లుగా చెప్తాడు ఆయన. ఏమైనా నీకు నేనున్నాను, నీకు నేను సాయం చేస్తాను, నీకు ఇబ్బంది లేదు, నాకు కష్టపడంటాడు. అంతకు మించి ఆయన రెండో మాట మాట్లాడు. విజయ్ కుమార్ గారికి ఈరోజు పేర్నమెట తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చేస్తేనే ఓటేయండి అంటున్నాడు. కాబట్టి ఆయన ఏ మాట చెప్పినా ఆ మాట మీద నిలబడ్డ దాఖలాలు లేవు. కాబట్టి ఆయనే చెప్తున్నాడు నాకు ఓటేయద్దని. మద్యపాన నిషేధం కానీ, ఎస్సీ సప్లాన్లు కానీ, ఈ హౌసింగ్ కానీ ఏనా కానీ ఒక్క మాట మీద కూడా నిలబడలేదు. కాబట్టి నాకు ఓటేయద్దని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి ఒక ఓటు కూడా వేయకుండా విజయ్ కుమార్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పార్లమెంట్లో ఈరోజు ఈ డివిజన్ వైజు, బూత్ వైజు కమిటీలు అని చక్కగా పనిచేసి ఒకరి మీద ఒకరు అపోహలు పెట్టుకొని వెనకబడకుండా అందరూ కలిసి ఉమ్మడిగా పనిచేసి మంచి మెజారిటీని, మంచి ఫలితాలని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన పేర్నమెట గ్రామం కార్పొరేషన్లో ఉండటం వల్ల మనకి ఇంకొక మంచి అవకాశం ఇక్కడ
విజయ్ కుమార్ గారు పోయినసారి స్వల్ప మెజారిటీతో ఓడిపోయినప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేర్నమెట్ట గ్రామంలో జరగడం జరిగింది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి బిఎన్ విజయ్ కుమార్ గారు. అదేవిధంగా మనకి ఒంగోలులో దామచల జనార్దన్ రావు గారు ఉండటం వల్ల ఇద్దరు ఈసారి మంచి మెజారిటీతో గెలిస్తే పేర్నమెట్టలో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త అందుబాటులో ఉండి ప్రతి పనిని చేపించే అవకాశం మనకి ఉంటుంది. పేర్నమెట్లో శ్మశానాలకి ఫస్ట్ టైం ప్రహరీ గోడలు కట్టి ప్రజల ఆత్మాభిమాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్యలో. ఈరోజు ఈ సందర్భంగా మిగతా అన్ని కమ్యూనిటీస్ కి ఆ సౌకర్యం తదుపరి మన గవర్నమెంట్ లో ఏర్పాటు చేసే విధంగా మనం అందరం విజయ్ కుమార్ గారిని కోరుతాం. అదేవిధంగా ఇళ్ల పట్టాలు మంచి వాతావరణంలో అంటే గ్రామీణ మున్సిపాలిటీ అయినా కానీ మంచి గ్రామీణ వాతావరణంలో ఇక్కడ మంచి సమావేశం ఎండున్నా కానీ చల్లగా బాగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఇక్కడ సమావేశం వచ్చారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అన్ని విషయాలు అందరూ చెప్పారు. 2-3 ముఖ్యమైన విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటేంటిదంటే ఈసారి ఎన్నికలు చాలా ముఖ్యం. తెలుగుదేశం పార్టీకి ముఖ్యము, ప్రజలకి కూడా చాలా ముఖ్యం. ఎందుకనొచ్చు అంటే ప్రతి 5 ఏళ్ళు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఏదో ఎవరో గెలుస్తూ ఉంటారు, మనం అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఎన్నికలు దశ నిర్దేశించే ఎన్నికలు. ఒకటి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను గుర్తు చేసేది ఏంటిదంటే 83లో ఎంత పార్టీకి ఎంత ముఖ్యమో ఈరోజు అంత ముఖ్యమనేది మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పాతకాలంలో కూడా కాంగ్రెస్ ఉన్నది, టీడీపీ ఉన్నది, ఎవరు గెలిచేవారు, ఫైటింగ్ చేసేవారు, ఎలక్షన్ తర్వాత ఏదో నడిచిపోతూ ఉన్నది. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ విధానాలు శాస్త్రాలు అందరికీ అర్థమవుతాయి. అంటే మామూలు రాజకీయాలు మాదిరి ఇది లేవు. అంటే ఒక కసి రాజకీయాలు, అన్ని కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు అన్ని మనము పాత సినిమాలలో రాజకీయ నాయకులు ఎన్ని వెద పనులు చేస్తారని సినిమాలను చూపించేయాలి, అంతకన్నా ఎక్కువ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటిదంటే ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు. అందుకని ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలవడం చాలా ముఖ్యం. ఇక్కడ ఎవరున్నా కానీ పార్టీ గెలిస్తేనే మనందరం పార్టీ గుడి కింద పనిచేయగలం అనేది గుర్తుపెట్టుకోవాలి. పార్టీ గెలవకపోతే ఎవరు చేసేది ఏమీ లేదు. కానీ అదృష్ట జాతం వల్ల ప్రజల అభిప్రాయం వల్ల రాబోయేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వమే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. పరిస్థితిని చూస్తూ ఉంటే సంత నూతలపాడులో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే సూచనలు, ఎందుకంటే ఊర్లమ్మడి తిరుగుతూ ఉన్నట్టు కనపడతా ఉంది. సో నేను చెప్పేది ఏంటిదంటే ఇవన్నీ జరిగే విషయాలు. కానీ ఈరోజు పేర్నమెట్టలో నేను చెప్పేది ఇందాక కూడా చెప్పాను. పేర్నమెట్టలో దగ్గర 21,000 18,000 ఓట్లు ఉన్నాయి. 18,000 ఓట్లు ఉన్నాయంటే దగ్గర దాకా 17 గ్రామాలతో సమానం. ఏ ఊర్లో తక్కేలపాడంటే 1000 ఓట్లు అన్ని. సో అంటే 18 గ్రామాలతో సమానమైనది పేర్నమెట్ట. సో దానికి తగ్గట్టు మనం ఇక్కడ పనిచేయాలి. మనం కూడా రాబోయే కాలంలో ఈ పేర్నమెట్కి అంత ప్రాధాన్యత ఇవ్వాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రాజకీయ నాయకులకి అందరికీ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంటుంది. బయట చెప్పినా చెప్పకపోయినా మొహమాటంతో. ఒకటి ఏంటిదంటే సంత నూతలపాడు గెలిచినప్పుడు మనం వెళ్ళి ఏదన్నా అడిగితే చేస్తాడు. ఏదో వీళ్ళు భలే ఓడిపోయి వచ్చి బ్రహ్మాండంగా అడుగుతున్నారు, అడుగుతున్నారని బయటకు చెప్పి కానీ లోపల ఉంటుంది. అది నాకు కూడా ఉంటుంది. ఎవరైనా ఊర్లో బాగా మైనస్ ఉండి ఇది కావాలా అది కావాలా ఎన్ని ఫండ్స్ కావాలంటే ఓట్లు అయితే తేలేదు, అడగటం ఏమో బ్రహ్మాండంగా ఉందనేది ప్రతి రాజకీయ నాయకులు ఉంటుంది, మీలో ఉంటుంది, మాలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఈసారి పేర్నమెట్ట బాగా వచ్చింది, మెజారిటీ వచ్చింది అని మనం అనిపించుకొని, మనకి చాలా పనులు ఉన్నాయి పేర్నమెట్టలో.
ధైర్యంగా వెళ్ళి అడగడానికి మీరు నాకు ఆస్కారము కల్పించాల. అంటే మెజార్టీ తీసా సార్ 20 ఏళ్ళలో ఇది కొద్దిగా అటు ఇటు ఉన్న ఊరు, ఇబ్బందికరమైన ఊరు, అయినా కానీ మేమంతా కష్టపడి ఇదిగో ఇంత మెజార్టీ తెచ్చాము, మాకు ఇది కావాలా, ఎస్ఎస్ ట్యాంక్ కావాలా, ఇది కావాలా, అది కావాలంటే ధైర్యంగా గట్టిగా అడగడానికి మీరు నాకు ఆస్కారం ఇవ్వాలా. ఆస్కారం ఇవ్వాలంటే ఇక్కడ మెజార్టీ తేవాలనేది నేను మీ అందరినీ కోరుతున్నాను. అందరం కొద్దిగా కలిసి పనిచేసి కొద్దిగా కృషి చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుందని నాకు కూడా అవగాహన ఉంది. అందరు కష్టపడితే మినిమం 1500 మెజార్టీ వస్తుందని నేను అనుకుంటా ఉన్నా. ఆ తర్వాత సంగతి ఎలక్షన్ తర్వాత మినిమం. సో అందుకని నేను అనేది ఏంటిదంటే మీ అందరికీ నేను గుర్తు చేసేది ఒకటి, తెలుగుదేశం పార్టీ బాగుండి మనం గెలిస్తేనే మనకు అన్ని విషయాలు జరుగుతాయి. రేపు విష్ణు లీడర్ ఉండొచ్చు, రేపు కరిశెట్టి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి గారి లీడర్ ఉండాలంటే గెలిస్తేనే మనం చూపించుకుంటే తర్వాత విషయాలు తర్వాత. అందుకని అంతకన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఈ విషయంలో. సో మనము చేసి సంయమనంతో ఎగోలు పక్కన పెట్టుకొని ఓటు కోసం, ప్రతి ఓటు ఇంపార్టెంట్. అది ఇది అంటే నేను అనేక సందర్భంలో 4 గోడల మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు మాకు ఏదో చెప్తా ఉంటారు కదా, అదే చెప్పారు. సో నేను అనేది ఏంటిదంటే వాళ్ళు ఏమంటారు, అయ్యా నేను 20 ఏళ్ళు మర్చిపోయారు, వాడొద్దు, ఈడొద్దు, ఈ ఓటర్లు వద్దు, వాడొద్దు అంటే ఏంటిది ఇది, ఎవడో కొత్తోడు వస్తే కదా అనేది వాళ్ళు చెప్తున్నారు. మనం కూడా కొన్ని విషయాలు ఇబ్బందులు ఉన్నా కానీ దాన్ని వేరే విధంగా మాట్లాడడానికి మాకు ఆస్కారం లేదు. రెండోది వాళ్ళు క్లియర్ కట్గా చేసిన ప్రతి ఓటర్ని తీసుకోండి, ముందున్న పనిచేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత మీతో చూడండి. ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ఇది, అది కూడా మంచిదే. రాజకీయంగా అందంగా 10 ఓట్లు పెరగాల, 10 మంది వస్తేనే మనం కూడా లీడర్గా బలంగా ఉంటాం. అందుకని అందరం సమన్వయంగా కలిసి పనిచేయాలనేది నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. చేసిన తర్వాత నేను కూడా ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉన్నాను, 15-20 ఏళ్ళు పూర్తి 24/7 రాజకీయాలు చేస్తున్నాను. అందుకని ఎవరు పని చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా మీరు పని చేసినంత నాకు తెలియకపోతే మీరు వివరిస్తే నేను ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని మరీ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఎంత శక్తి ఉందో అంత పార్టీకి పనిచేసి తర్వాత అడగాలి. ఎందుకంటే ఇప్పుడున్న కష్టకాలంలో మీరు పని చేయకుండా రేపు వచ్చి అడగటం అది న్యాయం కాదు. ఎందుకంటే ఇది సైక్లోన్ మాదిరి అన్నమాట. మామూలుగా పనులు చేస్తాం, సైక్లోన్లో 24 గంటలు పని చేయాలి కదా. అప్పుడు ఏదో చెప్తారు అందరూ, ఉద్దుత్తు తుఫాన్ వచ్చినట్టు 24 గంటలు అక్కడనే బస్సు పెట్టుకొని పని చేయాలి. ఇది అత్యంత పరిస్థితులు అని మీ అందరికీ తెలియజేస్తాను. సరే, ఇవన్నీ నాకైతే పూర్తి నమ్మకం ఉంది. టోర్నమెంట్లో మెజార్టీ వస్తుంది. ప్రతి ఒక్కరికి పనిచేసి నాకు మంచి పేరు, మీకు మంచి పేరు, పేరెంట్కి మంచి పేరు కావాలని మరీ కోరు. అందరూ కలిసి పనిచేసి కొద్దిగా ఎగోలు తగ్గించుకొని అవసరం ఉండదు. మనం దేనికి తగ్గించుకునేది ఏంటిదంటే మనం పర్సనల్గా తగ్గించుకోవడం లేదు. తగ్గించుకునేది తెలుగుదేశం పార్టీ గెలవడానికి, 2 ఓట్లు రావడానికి అనేది గుర్తుపెట్టి. మేము విజయ్ కుమార్ కోసం మనం తగ్గించుకోవడం లేదు, లేకపోతే కరిశెట్టి సింగ్ కోసం తగ్గించుకోవడం, తెలుగుదేశం పార్టీ కోసం తగ్గించుకుంటాం, ఓట్ల కోసం తగ్గించుకుంటాం అనేది ముందలు పెట్టుకోండి. అన్నీ బాగానే ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాము. సరే, ఇప్పుడు టోర్నమెంట్కి వస్తే ఒకటి పూర్తిగా చెప్పాలి. మనం ఎక్కడ వెళ్ళినా, ఎవరు వెళ్ళినా, మదిపాడు వెళ్ళినా కానీ, ఎంజిపాడు వెళ్ళినా కానీ 2 మాట్లాడతారు. ఏందా పరిస్థితి ఏంటంటే 2 మాటలు. సార్ చెంకుర్తి బాగుందా, టోర్నమెంట్ ఎలాగుందంట. సో అది కూడా వాస్తవం మనం చెప్పడానికి. ఎందుకంటే చీమకుర్తిలో పోయినసారి 6,000 మైనస్, ఇక్కడ ఒక 2,000 మైనస్. మనకు పోయింది 800, 2 కలిపితే అన్నీ అయిపోయినట్టు. సో ప్రతి వాళ్ళు ఏంటిదంటే మనకు కూడా మనం ఏదైనా ఎలాగుందా, ఈ ఊర్లో ఎంత వస్తుందంటే సార్ చీమకుర్తి ఎలాగుంది, టోర్నమెంట్ బాగానే ఉందా అని అడుగుతున్నాం. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. అందుకని నేను చెప్పేది ఏంటంటే టోర్నమెంట్ చీమకుర్తి అంటే కొద్దిగా మున్సిపాలిటీ వాతావరణం ఉంది కాబట్టి ఈ ఎవడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. విలేజ్ వాతావరణం వేరే, ఇక్కడ ఏంటిదంటే తెలియదు. అందుకని ఏంటిదంటే ఇక్కడ వర్క్ అనేది బాగా జరగాలి. అక్కడికన్నా వర్క్ అనేది బాగా జరగాలి. ఇక్కడ కార్యకర్తలు గట్టిగా పనిచేయాలా. వార్డు వైజ్, బూత్ వైజ్ గట్టిగా పనిచేస్తేనే రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ చీమకుర్తి ఇక్కడ ఏంటిదంటే 5 సంవత్సరాల్లో 3 ఇళ్ళు మారిన వాళ్ళు కూడా ఉంటారు, రెంట్లు తీసుకొని. ఇక్కడ ఓటు ఉంటుంది, వాడు 3 ఇళ్ళు మారి ఉంటారు. సో ఏంటిదంటే అవన్నీ ఎవడు ఎక్కడ ఉండేవాడు అని తెలియకపోతే మనకి ఈ రాజకీయంలో ఇప్పుడున్న పొలిటికల్ ఇబ్బంది.
నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఎంత గెలిచినా కానీ 2-3% మామూలుగా అందరు గెలుస్తారు. 100 మందిలో ఇద్దరు మన వాళ్ళని ఎక్కడ ఉన్నాడో తెలియకపోతే మనకు 2% ఓట్లు పోయినట్టే లెక్క. అది మనం చేస్తే ఏం లేకుండా కష్టపడి అదిగో మన ఓటారు అదిగో అక్కడ ఉన్నాడు రెంట్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారని ఆ రోజు వెళ్ళొచ్చి ఆయన తీసుకుని వచ్చి ఓటేస్తే 100కి 2 మంది వస్తే మనం అదే గెలుపు, అంతకన్నా పెద్ద పనులు ఏమి ఉండవు. సో నేను అనేది ఏంటిదంటే అందుకని పార్లమెంట్లో బూత్ వైజ్ ఖచ్చితంగా పనిచేసుకొని మీ అందరూ బూత్ వైజ్ బాధ్యతలు తీసుకొని, నేను కోరేది ఒకటి పార్టీ కూడా అడిగేది ఏంటిదంటే ప్రతి బూత్కి ఒక 6 మంది పోలింగ్ ఏజెంట్స్ అంటే మీరు అడగచ్చు 6 మంది ఎందుకండి? 6 మంది ఎందుకంటే ఎమ్మెల్యేకి 2, ఎంపీకి 2, డమ్మీకి 2, 6 మంది ఖచ్చితంగా కావాలి. దాని తర్వాత పైన ఊర్లో విషయాలు తెలిసిన ఒక 10 మంది కమిటీ తయారయ్యి వీళ్ళతో సహా మీ బూత్లో మనకు ఎన్ని అనుకూల ఓట్లు ఉన్నాయి, ఒకవేళ మనం ఏదలుచుకుంటే పత్రాల్లో ఏదైనా ఏదలుచుకుంటే ఎలక్షన్ టైంలో ఎవరికి ఇవ్వాలి అనేది క్లారిటీగా ఉండి మనకి ఈ బూత్లో ఇంతమందికి ఇవ్వాలనేది మీరు క్లియర్గా తెలుసుకొని దాని తర్వాత ఈ బూత్లో ఎంతమంది బయట ఉన్నారు, హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు, బెంగళూరులో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఉన్న ఓట్లు ఉన్న వాళ్ళు ఒంగోలులో ఎంతమంది ఉన్నారు క్లియర్గా రాసుకొని వాళ్ళని చెన్నై రాసుకొని పెద్దలు పిలిపిస్తే 2 సార్లు రుద్రయ్య గారు ఫోన్ చేశారు ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్, మీరు రావాలంటే వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. దాని తర్వాత ఏదో ఖర్చులకి బీదోళ్ళు అక్కడ ఏదో బయలుదేరమంటే అంటే ఖర్చులు ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఆ సౌకర్యాలు కనిపించి తీసుకొని రావడానికి కొంతమంది ఇవన్నీ ముందల్లే పెట్టుకొని ఒక ఐడియా ప్రకారం వెళ్తే ఎలక్షన్ ఒక రోజు ముందల వాడు బెంగళూరులో ఉండి రేపు ఉదయాన్నే రమ్మంటే కొడతారు కానీ ఎలాగొస్తుంది, అది సాధ్యం కాని పని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటిదంటే ట్రైన్ టికెట్లు బుక్ చేయాలన్నా కానీ లేకుంటే బస్సులు బుక్ చేయాలన్నా కానీ ఇబ్బంది. అందుకని ముందల్ల క్లియర్గా చేసుకొని మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అక్కడ ఒక కొన్ని ఓట్లు మిస్ అయినా కానీ మెజార్టీలు అక్కడనే పోతాయి. అందుకని మనము ఎన్ని పోలింగ్ వైజ్ చేసి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఒక 5 రోజులలో పోలింగ్ బూతులలో ఇదిగో మా ఓట్లు ఏదైనా ఏదలుచుకుంటే వీళ్ళకి ఇవ్వాలి, బయట వీళ్ళు ఉన్నారు వీళ్ళని తీసుకొని రావాలి. దాని తర్వాత మా పోలింగ్ బూత్లో బ్యాలెట్ ఓట్లు తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా, కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం